గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, రేపు ఎలా ఉండబోతుంది మార్కెట్ అన్నది ఒకసారి జస్ట్ ఒక అనాలిసిస్ చేద్దాం. అది ఎంతవరకు కరెక్ట్ అవ్వచ్చు లేదు అన్నది రేపే తెలుస్తుంది. ఎందుకంటే గత వారం రోజుల నుంచి, అంటే మండే ట్యూస్డే వెడ్నెస్డే 3 days నుంచి మార్కెట్ ఫుల్లీ సైడ్ వేస్, క్యాలిబ్రేట్ సైడ్తే దొరుకుతున్నాయేమో, బట్ పర్ఫెక్ట్ రేట్స్ అనేది రావట్లేదు. అంటే ట్రెండింగ్ డేస్ లేవన్నమాట గత 3-4 days నుంచి. మనకి 5th December కొంచెం ట్రెండింగ్ కనిపించింది, దాని తర్వాత ఒక్కటి కూడా ట్రెండింగ్ లేదు. సరే, ఈరోజు నిఫ్టీలో చూడండి, అది నిఫ్టీ ఓపెన్ అయింది 24,620 దగ్గర, క్లోజ్ అయింది 24,641 దగ్గర. అంటే ఒక 21 points కోసం ఈ రోజంతా పనిచేసింది నిఫ్టీ. టోటల్గా చూసుకుంటే పెద్దగా ఎక్కువగా వర్క్ అయితే నడవలేదు. లో వచ్చేసి 24,583, హై వచ్చేసి 24,691. అంటే 100 points, 107 points ఆర్ సంథింగ్ లైక్ దట్. 108 పాయింట్ల మధ్యలో మార్కెట్ మొత్తం కింద నుంచి పైదాకా రన్ అయింది. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే అసలు ఏం జరుగుతుందని చూస్తే, చూడండి, ప్రతి క్యాండిల్ తన లెంగ్త్ని తగ్గించుకుంటూ వస్తుంది. సో ఈరోజు 108 points మధ్యలోకి వచ్చి అయిపోయింది. సో రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి, వీక్లీ ఎక్స్పైరీ, రేపు 2 రకాలుగా పనిచేయచ్చు మార్కెట్లో. ఏంటంటే, ఒకటి, ఫస్ట్ థింగ్ వచ్చేసి రేపు ఒక మంచి ట్రెండింగ్ మూవ్ దొరకచ్చు, లేదా టోటల్ సైడ్ వేస్. ఈ రెండిట్లో ఏదో ఒకటి. ఇది అందరికీ తెలిసిందే, నేను సపరేట్గా చెప్పేది ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే, ట్రేడ్ చేసేటప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నది మెయిన్. ఒకసారి మనం 15 minutesలోకి వెళ్ళి చూద్దాం. చూడండి, ఇప్పుడు 15 minutesలో మీరు ఏం ట్రేడ్ చేస్తారు ఇక్కడ చూడండి. ఒకసారి మీరు ఒకసారి మీ అంతటి మీరు చూసి చెప్పండి. ఇది హై, ఇది లో. ఇంకెక్కడ ట్రేడ్ చేస్తారు మీరు? ట్రేడ్ చేయడానికి మీకు ప్లేస్ ఉండాలి కదా. ఇది బ్రేక్ అయితే వెంటనే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇది బ్రేక్ అయితే ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, అన్నీ ఉంది. ఏం దొరుకుతాయి ఇప్పుడు ట్రేడ్స్? అంటిల్ అన్లెస్ ఎవరైతే ఆప్షన్స్ని సెల్ చేశారో వాళ్ళ స్టాప్ లాసెస్ హిట్ అయితే కానీ మార్కెట్లో మంచి షార్ట్ కవరింగ్ లేదా అన్వైండింగ్, రెండిట్లో ఏదో ఒకటి రావాలి. కవరింగ్ అని రావాలి, అన్వైండింగ్ అని రావాలి. ఈ రెండు వస్తేనే మార్కెట్లో రేపు ట్రెండింగ్ మూవ్ కనిపించవచ్చు, లేకపోతే లేదు. సో ప్లాన్ ఎలా ఉండాలి అంటే ఇదే చూడాల్సింది కూడా. ఈరోజు కూడా మార్కెట్ పెద్దగా ఏం పనిచేయలేదు. చూడండి, ఇక్కడ 24,580 నుంచి సపోర్ట్ తీసుకుంది, అక్కడి నుంచి 24,700 దాకా వెళ్ళింది, అంతే. 120 points. అది క్యాచ్ చేయడం అంత ఈజీ కాదు, అలానే కష్టం కాదు. ఏంటంటే, ఎవరైతే ఈ ఏరియాలో ఒక సపోర్ట్ని ప్లాన్ చేసుకుంటారో వాళ్ళు ఇక్కడికి రాగానే ఒక సి తీసుకుని కూర్చుంటారు. అది వాళ్ళకు టైం బాగుండి పైకి వెళ్తుంది కాబట్టి అది ఇక్కడ హై రెసిస్టెన్స్. చూడండి, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ రాగానే బుక్ చేసుకుంటారు, అయిపోయింది. ఇది స్కాల్ప్ ట్రేడ్. ఇది ఏంటంటే, 1 lot 2 lots పనిచేసే వాళ్ళకి పెద్దగా ప్రాఫిట్ కనిపించకపోవచ్చు, బట్
హెవీ లాట్స్తో చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం సూపర్ మనీ. ప్లాన్ చేయొచ్చు ఇది కూడా. సపోర్ట్ ఎక్కడ, రెసిస్టెన్స్ ఎక్కడ చూసుకొని హెవీ క్వాంటిటీలో ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అది ఒకవేళ రివర్స్ అయిందంటే ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కాబట్టి పర్లేదు. అదే ఇక్కడ బ్రేక్ అయితే ఇక్కడ ఎంత రావాల్సిందో అంత పోతుంది, అది స్టాప్ లాస్ పెట్టకపోతే. సో రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది ఏంటి అన్నది ఏమీ తెలియట్లేదు. ఇంకోటి ఏంటంటే ఈ వీక్ అంతా ఇలాగే ఉంది. సో నేనైతే ఎక్కువగా ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. రేపు ఏదో ట్రెండింగ్ డే అనుకుంటున్నారేమో, నాకైతే ఏం అనిపించట్లేదు. అయితే అవ్వచ్చు. సో ప్లాన్ అకార్డింగ్లీ. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా అదే పరిస్థితి చూడండి. కాకపోతే ఏంటంటే నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ రేంజ్ ఉంది కదా, రేంజ్ స్క్వీజ్ అవుతూ వచ్చింది చూడండి. ఫస్ట్ ఈ రేంజ్, ఓకే ఒక్క నిమిషం, ఇక్కడ ఇది ఫస్ట్ రేంజ్ వచ్చేసి మనకి ఇంత ఉండేది 500 పాయింట్స్, రైట్. తర్వాత ఆ రేంజ్ కాస్త ఏమైందంటే ఈ రేంజ్కి వచ్చింది 250 పాయింట్స్. ఇప్పుడు రేంజ్ ఏమైందంటే నిన్న కొంచెం పర్లేదు, నేను పర్లేదు 180 పాయింట్స్. ఈరోజు ఏమైందంటే ఆ రేంజ్ కాస్త 85-100 పాయింట్స్కి వచ్చింది. సో యాజ్ ఆఫ్ నో ఏంటంటే ఇది రేంజ్ స్క్వీజ్ ఉంది చూసారా, దీన్ని బట్టి చూస్తే ఒక మంచి ట్రెండ్ రావచ్చు అనిపిస్తుంది, బట్ చెప్పలేం. ఇంకా మనకి ట్రెండ్ లైన్స్ కూడా కరెక్ట్గా ఏం కనబడట్లేదు. ఇది ఒకటి కనిపిస్తుంది, రైట్. తర్వాత ఇక్కడి నుంచి ఒకటి కనిపిస్తుంది, కానీ ఇది ట్రెండ్ లైన్ పైకి వెళ్ళింది కానీ మళ్ళీ రెసిస్టెన్స్ నుంచి కిందకు వచ్చేస్తుంది. సో రేపు ఎక్కడన్నా మంచి కన్ఫ్లుయెన్స్ జోన్స్ కనిపిస్తే చూసి ట్రేడ్ చేయొచ్చేమో చూడండి. ఇంకోటి కూడా జరుగుతుంది మార్కెట్లో, ఎప్పుడైనా కానీ ఇలా మార్కెట్ ఎప్పుడు సైడ్ వేసే ఉంటూ పోతే ఈదర్ హెవీ గ్యాప్ అప్, హెవీ గ్యాప్ డౌన్ ఓపెన్ చేసుకుని రేంజ్ని బ్రేక్ చేసుకుని మార్కెట్ పైకి వెళ్ళటమో కిందకి వెళ్ళటమో చేస్తుంది. ఇది జనరల్గా జరుగుతుంది. అది ఎటు జరుగుతుంది అంటే ఎఫ్ఐఐస్ పొజిషన్స్ ఎక్కడ తీసుకున్నారు అన్న దాన్ని బట్టి ఉంటుంది. అది ముందు కూడా ఒకసారి ఇలాగే ఒక 7 days ఆర్ 8 days నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇలాగే ఆగిపోయినాయి. అప్పుడు హెవీ గ్యాప్ అప్, హ్యూజ్ గ్యాప్ అప్ అంటే దాదాపుగా ఒక 300 పాయింట్స్ ఏమో గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యి అక్కడి నుంచి మార్కెట్ కొంచెం కిందకి వచ్చింది, మళ్ళీ అక్కడ స్టేబుల్ అయ్యింది. అలాగే అయితే అవ్వాలి, అది సంగతి. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా అదే పరిస్థితి చూడండి. రేంజ్ చూడండి, 5th, ఇది వచ్చేసి 6th. క్యాండిల్ సైజ్ చూస్తున్నారా, తగ్గుతూ వస్తున్నాయి అది. సో దీంట్లో కూడా అంతే, సపరేట్గా చెప్పేది ఏమీ లేదు. ఈరోజు ట్రేడ్స్ చూద్దాం. ఇక్కడ మనకి నిఫ్టీలో 10.25, 10.30కి స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అని లెవెల్స్ డ్రా చేసుకుని, తర్వాత సిఈపిఈ చార్ట్స్లో 24,650 సిఈ, 24,600 పిఈ, ఈ రెండు చేసుకున్నాం. దీంట్లో ఏమైందంటే మనకి పిఈ సైడ్ ఫస్ట్ ఒక ట్రేడ్ యాక్టివేట్ అయింది, అది కాస్త మనకి స్టాప్ లాస్ తీసుకుంది. తర్వాత సిఈ సైడ్ ఇక్కడ యాక్టివేట్ అయింది,
అది ఒక 30-40 పాయింట్లు ఇచ్చింది అంతే. నిఫ్టీ ఓవర్. బ్యాంక్ నిఫ్టీ చూస్తే బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ 2 క్యాండిల్స్ వచ్చేసి స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. లెవెల్స్ డ్రా చేసుకుని తర్వాత మనం సిఈపి చార్ట్స్ 53,500 53,500 సిఈపి రెండు డ్రా చేసుకున్నాం. తర్వాత స్పెషల్ క్యాండిల్ వచ్చి 950 ఫామ్ అయింది. దాన్ని బట్టి లెవెల్స్ డ్రా చేసుకున్న తర్వాత పిఈ సైడ్ ఒక్క ట్రేడ్ కూడా రాలేదు. సిఈ సైడ్ మాత్రం చూడండి, మనకి స్పెషల్ క్యాండిల్ ఫామ్ అయిన వెంటనే సిఈ సైడ్ ఒక ట్రేడ్ యాక్టివేట్ అయ్యింది. 658 దగ్గర బై చేస్తే అది హై 779 దాకా వెళ్ళింది. అది సో రేపు ట్రేడ్ ఎలా చేయాలి ఏంటి అన్నది జాగ్రత్తగా చూడండి. అయితే ట్రెండింగ్, లేకపోతే సైడ్ వేస్ కదా, ఎటో పక్క ట్రెండింగ్ వస్తుందిలే అని చెప్పేసి ఒక సిఈ ఒక పిఈ తీసుకొని కూర్చోకండి. అలాంటి గ్యాంబ్లింగ్స్ చేయకండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.